అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకరిది హైదరాబాద్, మరొకరిది ఏపీ. కానీ ఇద్దరి మృతికి కారణం మాత్రం ఒక్కటే. అదేంటంటే ఎక్కువసేపు ఫోన్ వాడొద్దని తల్లిదండ్రులు చెప్పడమే. ఎందుకు చెప్పారు, ఎవరి కోసం చెప్పారన్న ఆలోచన లేదు. కేవలం తిట్టారన్న కోపం, మనస్తాపమే వారి ప్రాణాలను తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు యువతుల ఆత్మహత్య ఘటన అందరినీ కలచివేస్తోంది. హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో విషాదం జరిగింది. తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకుంది. సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్న రాకేష్ కుమార్ దంపతుల చిన్న కుమార్తె తేజస్విని ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఫోనుకు అడిక్ట్ అయింది. తరచూ ఫోన్ చూడటం, మాట్లాడటం మొదలుపెట్టింది. రాత్రి 11 గంటల సమయంలోనూ ఫోన్ మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు మందలించారు. ఫోన్ వాడకం ఎక్కువైందని, తగ్గించుకోవాలని సున్నితంగా మందలించారు. ఇదే వాళ్లు చేసిన నేరం. తనను అనుమానిస్తున్నారు, తిడుతున్నారు అన్న మనస్తాపంతో తేజస్విని ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకుంది. అందమైన జీవితాన్ని చిన్న కారణంతో బలి చేసుకుంది. మరోవైపు అన్నమయ్య జిల్లాలోనూ ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. మదనపల్లికి చెందిన గపూర్, హసీనా దంపతుల కుమార్తె మస్తానీ 8వ తరగతి వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటోంది. ఈమె కూడా ఎక్కువగా ఫోన్ మాట్లాడుతుండటాన్ని గమనించిన తల్లి హసీనా మస్తానీని మందలించింది. దీంతో బాత్రూంలోకి వెళ్లి తాను వేసుకున్న చున్నీతోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీంతో మస్తానీ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ వాడొద్దన్నందుకు చనిపోతావా బిడ్డా అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ రెండు ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపాయి. తల్లిదండ్రులు ఎక్కువసేపు ఫోన్ వాడొద్దని చెప్పడమే పాపమైంది. క్షణికావేశంలో ఇద్దరు యువతులు తీసుకున్న పిచ్చి నిర్ణయాలు ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు కళ్ల ముందే విగత జీవుల్లా మారటంతో తల్లిదండ్రులకు గుండెకోతే మిగిలింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.